Habibi, వెల్కమ్ టు కేరళ. హలో అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్ తిరుగుదాం పద. సో మాన్సూన్లో కేరళ వెళ్దామని ఎప్పటి నుంచో అయితే ప్లాన్ ఉండే, ఫైనల్గా ఇప్పుడైతే మెటీరియలైజ్ అవబోతుంది. అండ్ ఇప్పుడు జూన్ ఫస్ట్ వీక్లో వెళ్తున్నాం మేమైతే, ప్రీ మాన్సూన్. లైక్ రీసెంట్గా వర్షాలు పడడం స్టార్ట్ అయినాయి, సో మరీ ఎక్కువ వర్షాలు పడవు కాబట్టి ఇప్పుడు వెళ్ళడం పెద్ద డేంజరస్ అయితే ఏం కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే మేము ఇప్పుడు ఓవర్ నైట్ జర్నీ తీసుకొని లైక్ త్రిశూర్కి వెళ్తున్నాం. ఫస్ట్ హైదరాబాద్ టు త్రిశూర్ అనమాట. సో అక్కడ దిగినాక లైక్ త్రిశూర్లో కొన్ని ప్లేసెస్ చూసుకొని నెక్స్ట్ అతిరపల్లికి మూవ్ అవుతాం. సో ఇది మా ఫస్ట్ 1-2 days ప్లాన్ అనమాట. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మా కేరళ ట్రిప్ని మేము టెంపుల్కి వెళ్ళి స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. సో ఇక్కడ ఫస్ట్ త్రిశూర్లో అయితే వడక్కనాథన్ స్వామి టెంపుల్కి వెళ్ళినాము. ఇది సిటీ సెంటర్లోనే ఉంటుంది. సో మీకు ఛాన్స్ దొరికితే డెఫినెట్గా వెళ్ళండి. టూ 3 hours డ్రైవ్ తర్వాత అతిరపల్లి అయితే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం. ఇక్కడ సీనరీ బాగుందని చెప్పి ఇక్కడ ఆగి కొంచెం టైం స్పెండ్ చేసాం. సో హలో, ఇక్కడ అతిరపల్లి దగ్గర విల్లా దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇప్పుడు మీకు విల్లా టూర్ అయితే ఇస్తాం. సో ఇది విల్లా బయట ఇట్లా ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు కార్ పార్కింగ్కి ప్లేస్ ఉంటుంది, కొంచెం ఫ్రీ స్పేస్ ఇక్కడ. ఇక్కడ అయితే కూర్చోడానికి బయట ప్లేస్. అది పైకి వెళ్ళేది ఉంది, ఇంకా మీకు చూపిస్తాను నెక్స్ట్. ఫస్ట్ కింద చూపించి ఇది హాల్. ఇక్కడ డైనింగ్ టేబుల్ కూడా ఉంది అండ్ ఒక ఫ్రిడ్జ్ కూడా ఉంది. వాటర్ కానీ కట్టర్లు కానీ, వాష్ బేసిన్, టీవీ కూడా ఉంది. సో ఇది 2 BHK విల్లా అనమాట. ఇది ఫస్ట్ బెడ్రూమ్. ఏసీ కూడా ఉంది. అండ్ ఇదైతే వాష్రూమ్. అట్లనే మీకు సెకండ్ బెడ్రూమ్ కూడా చూపిస్తా. సో ఇది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా సేమ్ దానిలానే అండ్ సేమ్ వాష్రూమ్. సో ఇదే 2 BHK విల్లా. అండ్ పైన కూడా ఉంది, చూపిస్తా. లెట్స్ గో. పైన ఇక్కడ ఫ్రీ ఏరియా ఉంది, కొంచెం చిన్నగా బాల్కనీ కూడా ఉంది. ఒకవేళ నైట్ చిల్ అవ్వడం అనుకుంటే ఇక్కడ చిల్ అవ్వచ్చు. ఇది బాల్కనీ, ఇట్లా ఉంటుంది వ్యూస్. సో ఇక్కడ ఎక్స్ట్రా బెడ్స్ కూడా ఉన్నాయి, కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఫ్రీ స్పేస్ ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, అన్ని ఇట్లాంటి విల్లాస్ సేమ్. ఒక 15-20 ఉన్నాయి అనుకోండి ఇక్కడ. అండ్ స్విమ్మింగ్ పూల్ ఉంది. స్విమ్మింగ్ పూల్ ఎట్లా అంటే ఇట్స్ షేరింగ్ బేసిస్ పైన, అంటే ఎక్స్క్లూజివ్ స్విమ్మింగ్ పూల్ అయితే కాదు. అంటే పర్ గ్రూప్ 100 రూపీస్, 400 రూపీస్. ఇక్కడే కనిపిస్తుంది కదా, ఇదే స్విమ్మింగ్ పూల్. ఎవరో ఉన్నారు ఆల్రెడీ, సో చూపించడానికి వీలు కాదు. చిన్న సైజ్ పూల్ బాగానే ఉంది, డీసెంట్ ఉంది. స్లాట్ ప్రకారం ఇస్తాడు అందరికీ. సో ఇదే విల్లా, దీని పేరు వచ్చేసి స్కై వ్యూ విల్లా. ఇక్కడ అతిరపల్లి వాటర్ ఫాల్స్ నుంచి ఒక
5 to 6 కిలోమీటర్స్ ఉంటుంది. ఒక ఆల్మోస్ట్ 15 మినిట్స్ జర్నీ ఉంటుంది అంతే. సో మీరు ఇక్కడ స్టే చేయాలనుకుంటే నా రికమెండేషన్ అయితే ఇక్కడ చాలా బాగుంది, ఇక్కడ ఉండొచ్చు మీరు ఇక్కడ వచ్చినప్పుడు. సో డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ప్రైసింగ్ గురించి మాట్లాడుకుంటే కాస్ట్ వచ్చేసి మాకు 5 మెంబర్స్ ఉన్నాం మేము టోటల్. మాకు 5,500 అయితే పడింది పర్ నైట్. ఆ 400 ఏదైతే స్విమ్మింగ్ పూల్ ఉందో ఎక్స్ట్రా ఛార్జెస్ అది కలుపుకొని 5,500 అయింది. సో పర్ నైట్ ఒకవేళ మీరు జూన్ ఆ టైంలో వస్తే మీకు 5,500 ఉంటుంది. అండ్ పీక్ సీజన్స్లో లైక్ నవంబర్, డిసెంబర్ లేకపోతే మే, సమ్మర్లో వస్తే ఇంకా కొంచెం ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో రైట్, ఐ థింక్ ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసిన వీళ్ళ గురించి. ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. హలో ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడే అతిరపల్లి వాటర్ ఫాల్స్కి ట్రెక్ చేస్తున్నాం మేము. ట్రెక్ అంటే ట్రెక్ జస్ట్ హైక్ లాగా. లీచెస్ ఉంటాయేమో అని భయంగా ఉంది. అయినా కానీ బ్యాడ్ బ్లడ్ సక్ చేస్తాయంట. దాని గురించి నో బ్యాడ్ బ్లడ్ ఆర్ గుడ్ బ్లడ్ ఇంపార్టెంట్ కాదు, బ్లడ్ ఇట్ సక్స్. బ్లడ్ ఈజ్ ఇంపార్టెంట్ అంట. వెనకాల ముగ్గురు ఎవరు ట్యాక్సీ డ్రైవర్స్ వస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్. చెప్పండి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ 15 to 20 మినిట్స్ నడిచినాక మేమైతే నెక్స్ట్ వాటర్ ఫాల్ దగ్గరికి రీచ్ అయినాం. సో ఫస్ట్ మేమైతే టాప్ వ్యూ దగ్గరికి వచ్చినాం. అండ్ ఇది చూసినాక నెక్స్ట్ ఫ్రంట్ వ్యూ దగ్గరికి వెళ్తాం. అసలు ఏమన్నా ఉందా, సూపర్. అసలు వాటర్ ఫ్లో కూడా తోపు ఉంది. అండ్ నేనైతే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు వాటర్ ఫ్లో ఉంటుందని. జనరల్గా జూలై ఇంకా ఆగస్ట్లో చాలా ఫ్లో ఉంటుంది, లైక్ ఇక్కడ మధ్యలో కనిపిస్తుంది, అక్కడ కూడా వాటర్ వచ్చేస్తుంది. బట్ స్టిల్ చాలా బాగుంది. సో ఒక 2-3 అవర్స్ వాటర్ ఫాల్ దగ్గర స్పెండ్ చేసిన తర్వాత మేమైతే ఇప్పుడు రూమ్ దగ్గరికి స్టార్ట్ అయిపోయినాం. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు ఒకవేళ మీకు కుదిరితే మార్నింగ్ ఎప్పుడైతే లైక్ 8 o'clock ఓపెన్ అవుతుంది వాటర్ ఫాల్, సో అప్పుడే రావడానికి ట్రై చేయండి. జనాలు తక్కువ ఉంటారు, లైక్ మీకు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ బాగా వస్తాయి. అండ్ లేట్ అవుతున్న కొద్దీ ఇంకా జనాలు పెరిగిపోతూనే ఉంటారు. సో అది మైండ్లో పెట్టుకోండి. అండ్ ఇప్పుడు మేమైతే నెక్స్ట్ మున్నార్కి స్టార్ట్ అయిపోతాం ఇంకా ఫ్రెష్ అయిపోయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని కోరుకుంటున్నా. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మున్నార్లో ఎక్కడెక్కడ తిరగాలి అంతా కవర్ చేస్తాను. సో స్టే ట్యూన్ టు ద ఛానల్.